అందరికీ శుభోదయం అండి. నా పేరు డాక్టర్ గోవిందయ్య. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్ని, సీనియర్ మెడికల్ ఆఫీసర్ని. వైద్య శాస్త్రాలకు తలమానికం ఆయుర్వేదం. ఇప్పుడు ఒక మెడిసిన్ తయారవ్వాలంటే, ఒక సర్జికల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే 5000 సంవత్సరాలకు ముందు చెప్పబడిన ఆయుర్వేదాన్ని అనుసరిస్తూ చేస్తున్నారు. ఇది సత్యం. అయితే ఈ ఆయుర్వేదం అంటే ఏంటి? అసలు దీనికి అంత ప్రాధాన్యత ఏముంది? ఈ కంప్యూటర్ యుగంలో ఇదంత అవసరమా అంటే ఎంతో అవసరం. ఎందుకంటే ఆయుర్వేదం అన్నది స్వస్థస్య స్వాస్థరక్షణం ఆతురస్య వికార ప్రశమనం ఆయుర్వేదం అంటాం. అంటే స్వస్థుడిగా ఉంటూ ఆరోగ్యవంతుడిగా ఉంటూ 100 years పైబడి జీవించాలి అంటే ఖచ్చితంగా ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య సూత్రాలు, ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి చికిత్సా విధానాలు, ఆ ఔషధ సేవన అవి పాటించినప్పుడే సాధ్యమవుతుంది. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వైద్య శాస్త్రాలన్నీ కూడా ఆతురస్య వికార ప్రశమనం వరకే ఉపయోగపడుతున్నవి. మేధావులు అర్థం చేసుకోవాలి. ఆతురస్య అంటే రోగి, వికారం అంటే డిసీజు, ప్రశమనం అంటే ఉపశమనం. ఆతురస్య వికార ప్రశమనం అంటే ఒక రోగి రోగ నివారణ కోసం ఫాలో అవ్వాల్సిన చికిత్సా పద్ధతులు. ఏది? ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వైద్య శాస్త్రాలన్నీ కూడా స్వస్థస్య స్వాస్థ రక్షణ కోసం ఏది చెప్పబడలేదు. ఇక్కడ ఆయుర్వేదాన్ని తీసుకుంటే స్వస్థస్య స్వాస్థ రక్షణం. స్వస్థస్య అంటే ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉంటారో వాళ్ళని స్వస్థుడు అంటాం. స్వస్థుడు అంటే మళ్ళీ వేరు. సమదోష సమాగ్నిశ్చ సమదాతు మలక్రయ ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే అని. ఆరోగ్యవంతుడు 100 years పైబడి జీవించాలి అంటే ఎలా? ఆరోగ్యవంతంగానే జీవించాలి. మెలకువలు, తీసుకోవలసిన ఆహారము, నిద్ర, ప్రతి ఒక్కటి, దినచర్య, ఋతుచర్య, ప్రతి ఒక్కటి. మనం నిద్ర ఎన్ని గంటలకు లేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, నిద్ర లేయంగానే వాటర్ తీసుకోవాలి, ఆ వాటర్ వల్ల ఉపయోగం ఏంటి, ప్రతిదీ మానవ జీవిత దశలో ప్రతి ఒక్కటి, దినచర్య, ఋతుచర్య, సద్వృత్తం అంటే పెద్దలతో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, క్రమశిక్షణ, ప్రతి ఒక్కటి చెప్పబడింది ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే అది. కాబట్టి ఆయుర్వేదాన్ని మనం అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడతారో వాళ్ళు అనుసరించాల్సినటువంటి వైద్య శాస్త్రము ఆయుర్వేదము. ఇది గ్రహించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గౌరవనీయులైన మోడీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర్వేదానికి అంత ఉన్నత దశలో విలువనిచ్చి అభివృద్ధి చేస్తున్నారు అంటే దాని విలువలను ప్రజలు గ్రహించాలి. మా సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి కోవిడ్లో కూడా ఏం తెలిసింది? లాస్ట్కి మనిషికి ఇమ్యూనిటీ తక్కువైనప్పుడే ఈ కోవిడ్ వస్తుంది అని. అంటే ఫ్యూచర్లో ఏ జబ్బులు వస్తాయో ఏంది? ఇమ్యూనిటీ బేస్ చేసుకొని. వాటన్నిటికీ మూలం ఎక్కడా? చికిత్స ఎక్కడా అంటే 5000 సంవత్సరాలకు ముందు చెప్పబడిన ఆయుర్వేదంలోనే ఉన్నది. కాబట్టి ఆయుర్వేదానికి మనమందరం
ప్రాధాన్యత ఇవ్వాలి, అనుసరించాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి ఈరోజు ఇక్కడ వైద్యశాల చిత్తూరు నందు ఇప్పుడు అంటే నేను ఇక్కడికి వచ్చి ఒక 8 నెలలు కావస్తుంది నెల్లూరు నుండి. ఇప్పుడు మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఓపి పెంచుకోవడానికి ఇంకా ముందు రోజుల్లో ఇంకా పెంచగలుగుతాం. అయితే ఇందు మూలంగా ప్రజలకి మనం తెలియజేసేది ఏంటి అంటే, వెన్నుముకకు సంబంధించి డిస్క్ ప్రొలాప్స్ అని, డీజనరేషన్ ఆఫ్ ది డిస్క్ అని, సయాటికా అని ఇట్లాంటి డిసీజెస్ ఉంటాయి. వీటికి చాలా వరకు ఆపరేషన్లు అవుతూ ఉంటాయి. ఇవి మీరు ఆయుర్వేదాన్ని నమ్ముకొని ఆయుర్వేదంలో చెప్పబడిన పంచకర్మ చికిత్సా విధానాన్ని మీరు కన్నా అనుసరించినట్లయితే 90% వరకు ఆపరేషన్లు అవసరం ఉండదు. ఇంకొకటి పెటెల్లే రీప్లాంటేషన్, చిప్ప మార్పిడి. మోకాలు అరిగిపోయింది, చిప్ప మార్చేయాలి. వెన్నుముక అరిగిపోయింది, అక్కడ ఆపరేషన్ చేయాలి. ఇలాంటివి సహజంగా చూస్తుంటాం. మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స విధానం అన్నది 50% చికిత్స. ఆ పద్ధతులు కన్నా మీరు అనుసరించినట్లయితే మెరైకల్ రిజల్ట్స్ వస్తుంది. ఆపరేషన్ అవసరం లేదు. నెల్లూరులో నేను వర్క్ చేసినప్పుడు బయట కాంపౌండ్ వాళ్ళకి ఇలాంటి స్పైనల్ డిజార్డర్స్ ఎవరికైనా ఉన్నా ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గించబడునని బోర్డు రాసి మరీ చూడటం జరిగింది. కాబట్టి మన చిత్తూరులో ఈ పుర ప్రజలైతేనేమి, చుట్టుపక్కల ప్రజానికం అయితేనేమి, పెద్దలైతేనేమి, విద్యావంతులైతేనేమి దయచేసి ఆలోచించుకోండి. ఆయుర్వేదాన్ని అనుసరించండి. ఆయుర్వేదాన్ని అనుసరించి ఆ మందులు వాడండి. మా చికిత్సలు తీసుకోండి, మా సపోర్ట్ తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన వైద్యశాలలో అంటే ఈ హాస్పిటల్లో మనం ఉపయోగించేటువంటి మనం చేసేటువంటి చికిత్సా విధానంలో ఇస్తున్నటువంటి మందులు గ్యాస్ట్రైటిస్కి అయితేనేమి, ఈ కీళ్ళవాతం, రొమటాయిడ్ ఆర్థరైటిసు, గౌటీ ఆర్థరైటిసు, ఆస్టియో ఆర్థరైటిసు, పాలీ ఆర్థరైటిసు, ఇలాంటి కీళ్ళవాతము అంటాం. వీటికి సంబంధించి వచ్చే జబ్బుల్లో కానీ, తర్వాత అర్శమొలలు ఇట్లాంటి వాటిల్లో కానీ, షుగర్కి అయితేనేమి, ఇట్లా అన్ని డిసీజెస్కి మన దగ్గర సమృద్ధిగా మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే స్కిన్ డిజార్డర్స్లో సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షను, వైరల్ ఇన్ఫెక్షను ఇలాంటి వాటిల్లో కూడా దీర్ఘకాల వ్యాధుల్లో కూడా మనం మెడిసిన్స్ ఇస్తున్నాం. మంచి రిజల్ట్ వస్తుంది. కొన్ని ఏళ్ళు ఇప్పుడు వేలూరు నుండి తర్వాత చాలా దూర ప్రాంతాల నుండి కూడా మనకి వస్తున్నారు ఇక్కడ చికిత్స కోసం. కాబట్టి మీరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. మీలో ఒక సందేహం ఉంటుంది, ఆయుర్వేద మందులు కదా రియాక్షన్ వస్తాయి, ఆయుర్వేద మందులు కదా సుదీర్ఘకాలం వాడాలని. ఇది అపోహ మాత్రమే. మనలో ఉండే జబ్బుకి అంటే మీలో ఉండే జబ్బుకు పథ్యం ఉండాల్సి వస్తుంది తప్ప, ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకొని మంచులో తిరిగితే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటివి దృష్టిలో పెట్టుకొని జలుబుకి ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు, దగ్గుకి నెమ్ముకి ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు తీయటివి చల్లటివి తీసుకోవద్దని మేము చెప్తాం పథ్యం. అంటే ఆయుర్వేదంలోనే పథ్యం ఉందనా? అయితే ఆస్తమా పేషెంటు ఇంగ్లీష్ మందులు వాడుకొని ఐస్ క్రీమ్ తింటే ఎక్కువ కాదా? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది,
ఆయుర్వేద మందులకి పథ్యము లేదు. కేవలం మీకుండే ప్రాబ్లంకు మాత్రమే పథ్యము. ఎలాంటి రియాక్షన్లు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవ్వవు. మీరు ధైర్యంగా వాడుకోవచ్చు.